నేను కూడా వేసుకున్నాను స్వామి. మా స్వామిమాల 2 సార్లు మాత్రం మా పిల్లలు వేసుకున్నారు. 2 సార్లు నేను మాల లేకుండా 7 రోజులు అంతా చేసి వెళ్ళానమాట. మొత్తం 3 సార్లు 3 సార్లు వెళ్ళాను. వెళ్ళారు. హ్మ్. వెళ్ళి మొత్తం పైనంతా అంటే 5 కొండలు ఉన్నాయి కదా. ఎక్కి ఎక్కడంత మెట్లు ఉన్నాయి కదా స్వామి. 18 మెట్లు 18 మెట్లు ఎక్కాము. అంటే స్వామిమాలో ఉన్నప్పుడు మాల్లో ఉన్నప్పుడు. కన్యాస్వామికి వెళ్ళాను. ఆ తర్వాత నేను అంటే వితౌట్ డ్రెస్ లాస్ట్ 7 days వెళ్ళాను. సివిల్ అంటూ ఉంటారు. తర్వాత జ్యోతికి ఒకసారి కూడా వెళ్ళాను. జ్యోతి కూడా మకర జ్యోతి. మకర జ్యోతి చూడాలని చెప్పి వాళ్ళతో పాటు వెళ్ళాను. అదొక అదృష్టం అనమాట. స్వామి ఇప్పుడు ఎవరైనా మాల వేసుకున్నారు అనుకోండి, వాళ్ళ భార్య అంటే సతీమణి పాటించవలసిన నియమాలు ఏంటి, ఆవిడ ఏ విధంగా జాగ్రత్తలు ఉండాలి, ఎటువంటి నియమ నిష్టలు పాటించాలి, ఏమన్నా తప్పులు ఏం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? తప్పకుండా అండి. ఎదుటి వాళ్ళు మాల వేసుకున్నారు అని కానీ ముఖ్యంగా కుటుంబంలో ఒక యజమాని మాల వేసుకుంటే అతని భార్య ఎప్పుడైనా రెస్ట్ వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళకి చేయవలసిన పనులు చేయకూడని పనులు, అలాంటి విశ్రాంతి వచ్చినప్పుడు ఆవిడ ఏవి కలపకుండా వేరే వాళ్ళ ఇంట్లో ఉండటం అనేది చాలా మంచి పద్ధతి. ఆడవాళ్ళు బయట వచ్చినప్పుడు అంటే 5 రోజులు కంపల్సరీగా వేరే వాళ్ళ దగ్గర ఉండటం, వేరే చోట ఉండటం అనేది చాలా మంచి పద్ధతి. అంటే అవి ఇవి కలపకుండా ఉండాలి. 2, ఎవరైతే మాల వేసుకున్నారో ఆయనకి సాత్వికమైన ఆహారం వండుతూ ఉంటారు కాబట్టి మిగతా ఆహారాలు వండకుండా ఉండటం లేదా కలపకుండా ఉండటం అనేది రెండోది చేస్తూ ఉంటుంది. అంటే మన ఆహారం మీద ప్రభావం అంతా చూపిస్తూ ఉంటుంది మన మనసు. ఆ మనసు మళ్ళీ మనకి వికలం కాకుండా పవిత్రంగా ఉండటానికి. 3వది పరుషంగా మాట్లాడకపోవటం, కుటుంబ వ్యవహారాలు మాట్లాడకుండా ఉండాలి. వీలైనంత వరకు ఆధ్యాత్మికంగా ఉండటం, ప్రశాంతంగా ఉండే మాటలు మాట్లాడటం చేస్తూ ఉండాలి. అంటే ఎవరైతే మనం మాల వేసుకున్నారో ఆయనకి అనుగుణంగానే ఉండాలి. అంటే ఆయనకి చేదోడు వాదోడుగా ఉండాలి తప్పితే ఆయన ఉద్రేకపరిచేటట్టుగానో, ఆయన ఏదైనా తికమక పడేటట్టుగానో, ఆయన్ని కకలా వికలంగా చేసేటట్టుగాను అంటే మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ చేయకుండా, అంటే తను కూడా అందులో భాగమే. మాల వేసుకొని ఈయనకి ఎంత పుణ్యం ఉంటుందో మాలకు సహకరిస్తే ఆమెకు కూడా అంత పుణ్యం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేయటం అనేది వీళ్ళంతా కూడా నేర్చుకోండి. దాదాపుగా చాలామంది చేస్తున్నారు. కొంతమంది తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటారు. కొంత తెలిసి కూడా ఒక్కొక్కసారి మనకి ఓవర్లుక్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇవన్నీ కూడా అది ఒక భగవంతుడి యొక్క సాన్నిధ్యానికి వెళ్తున్నప్పుడు ఒక భగవంతుడికి ఇచ్చే చూడండి, ఏదైనా పువ్వు చూస్తే మనం మంచిగా ఉన్న పువ్వే చూస్తాం, మంచిగా ఉన్న కాయే చూస్తాం, బాగా మంచి పాత్రలో వండుతాం. అలాగే ఇక్కడ కూడా భర్తని చాలా చక్కగా అన్ని విధాలా దేవుళ్ళ దేవుళ్ళగా చూసుకుని ఆయన వెళ్ళి యాత్ర నుంచి వచ్చే వరకు కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పేసి కాంక్షించే ఆ యొక్క శక్తి, ఆ యొక్క యుక్తి ఈ భార్యకు ఉండటమే చాలా అవసరం ఈ రోజుల్లో. మీరు చెప్పింది ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, కొద్దిగా కూర్పుగా చూస్తుండాలి. తెలియక చాలా మంది దెబ్బలాట పెట్టుకోవడం, నువ్వు ఈ డ్రెస్ చేసుకున్నావు నేను చేయలేకపోతున్నాను అలా అనకుండా. మీకు ఓపిక లేకపోతే వేరే వర్ష చేయించలేదు, ఆయనే చేసుకుంటారు. కానీ ఎటువంటి తులనాడే మాటలు మాట్లాడకూడదు, మాటలు ఉండకూడదు. మీరు దానికి చాలా సంసిద్ధమయ్యే ఆ మాలని వేసుకున్న తర్వాత వేసుకునేలాగా ఎలా చేశారో వేసుకున్న తర్వాత కూడా అంత నేర్పరితనాన్ని కలిగి ఉండాలి. నిజంగా వాళ్ళు భక్తి నాకు అర్థమైంది. నేనేంటంటే స్వామిమాల వేసుకున్న వాళ్ళు శక్తి వస్తుంది స్వామి. చెప్పులు లేకుండా ఎలా నడవగలరు అనుకుంటాం కానీ నడిచేస్తారు. 5ంటికి తలస్నానం చేయటం, చన్నీళ్లతో స్నానం చేయటం, ఇవన్నీ కూడా శరీరానికి పరీక్ష పెట్టడం అంటే మనసు చాలా దృఢంగా ఉండాలి, ఏకాగ్రతగా ఉండాలి. చిన్న ఉదాహరణ ఏంటంటే ఒకసారి నేను కార్ రివర్స్ చేస్తున్నాను అనమాట. అప్పుడు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను. రివర్స్ చేసేసరికి ఎవరికో తగిలింది, కొద్దిగా దగ్గర వరకు వెళ్ళింది, దగ్గర వరకు వెళ్ళింది. ఆయన కోపంతో వచ్చాడు. నేను ఎప్పుడు మాల్లో ఉన్నాం, చూసిన వెంటనే కొద్దిగా శాంతిస్తాను. చూసుకోండి స్వామి అంటే కోపం ఉన్నాడు కూడా అవతల వ్యక్తి చూడగానే అమ్మో అని అనిపించి శాంతి ఉండి మంచిగా మాట్లాడడం చేస్తున్నారు.